బీఎస్సీ సమావేశాలను టీడీపీ సభ్యులు బహిష్కరించారు. అంతకుముందు సభలో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బై బై వైసీపీ అంటూ అరవడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. బీఎస్సీ సమావేశాలను టీడీపీ సభ్యులు బహిష్కరించారు. అంతకుముందు సభలో గవర్నర్ ప్రసంగానికి టీడీపీ సభ్యులు అడ్డుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బై బై వైసీపీ అంటూ అరవడంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, చెప్పండి, ఈ రోజు జరిగిన సభలో మొత్తం గందరగోళ పరిస్థితి ఏర్పడినట్లుగా తెలుస్తోంది. టీడీపీ మొత్తం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసింది. వివరాలేంటి? అయితే ఏపీ అసెంబ్లీ దగ్గర ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అసెంబ్లీ ఎదుట టీడీపీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయితే నిరసన తెలిపారు. అయితే జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలంటూ కూడా టీడీపీ ఎమ్మెల్యేలంతా డిమాండ్ చేసిన పరిస్థితి. అయితే ప్లకార్డ్స్ తో పట్టుకుని నిరసన తెలుపుతున్న టీడీపీ ఎమ్మెల్యేలను బారికేడ్స్ పెట్టి పోలీసులు అయితే అడ్డుకున్న పరిస్థితి అయితే ఉంది. అంటే దీనికి పోలీసులు టీడీపీ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వాదం అయితే చోటు చేసుకుంది. అయితే పోలీసుల తీరుపై ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, అలాగే నందమూరి బాలకృష్ణ అయితే మండిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన టీడీపీ నేతలు ర్యాలీగా అసెంబ్లీకి వెళ్లి తెలుగుదేశం నేతలు ఈ యొక్క వెళ్లే క్రమంలోనే ఇది చోటు చేసుకున్న పరిస్థితి. అయితే మొత్తానికి బీఎస్సీ సమావేశాన్ని అయితే టీడీపీ బహిష్కరించింది. అయితే అంతకు ముందు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసిన టీడీపీ గవర్నర్ ప్రసంగాన్ని అయితే అడ్డుపడ్డారు. అయితే టీడీపీ సభ్యులు బై బై వైసీపీ అంటూ కూడా సభలో నినాదాలు హోరెత్తించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.